నారా లోకేష్ మీ నాన్నగారు ఏమన్నా కష్టపడి రక్తాన్ని చిందించి సంపాదించినటువంటి భూమే, లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ నాన్న ఖర్జూర నాయుడు గారు సంపాదించినటువంటి భూమే, లేకపోతే నారా దేవాంశ్ యొక్క తాతగారు తండ్రి గారు సంపాదించినటువంటి భూమి? ఎవరి భూమి ఇది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భూమి. ఈ రాష్ట్ర ప్రజల భూమిని అమ్మటానికి మీకు హక్కే ఒడిచాడు. మీ జీవో ఏమో స్పెసిఫిక్గా లీజుకి మాత్రమే ఇవ్వాలా, సేల్ డీడ్ చేయాలంటే 10 సంవత్సరాల ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వాలా, కాదు కూడదు ఇప్పటికిప్పుడే సేల్ డీడ్ చేసేయాలంటే మీ ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ జీవోలు ఇచ్చే అధికారులకి, మీ తాతలు మీ అధికారులు మీ సొంత వాళ్ళు కాబట్టి అధికారులు మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారా? రాష్ట్ర ప్రజలకి ఏం సమాధానం చెప్తారు మీరు? రాష్ట్ర ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రజల సొమ్ము ఇలాగా మీ ఇష్టం వచ్చినట్టు పప్పు బెల్లాల్లాగా మీరు ఇచ్చేసేయడానికి ఎందుకు అంటే, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 60,000 ఎకరాల ప్రభుత్వ భూమిని దారాదత్తం చేసిన సందర్భంలో రాష్ట్ర ప్రజలకు నేను ఒక మాట చెప్పాలి. వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గం ఏంటి అంటే, ఎవరో ఒక XYZ అనుచరుడు ఎవడైనా వచ్చినప్పుడు భూమి ఆయనకి మార్కెట్ వాల్యూ ప్రకారం 10 లక్షలు ఉంటే 50 లక్షలు ఉంటే 10 లక్షలకి, 10 లక్షలు ఉంటే ₹1,00,000 ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసి ఈ భూమి ఇప్పుడు నేను ఈ భూమినే ఒక ఆన్సర్గా చెప్తా. ఈ 450 ఎకరాల ప్రభుత్వ భూమిని సేల్ డీడ్ రాయగానే తక్షణమే ఆదాని ఇన్ఫ్రా వాళ్ళు దీనికి ఓనర్లు అయిపోతారు. ఈ 60,000 ఎకరాల వాల్యూ ఉన్నటువంటి ప్రభుత్వ భూమి రిజిస్టర్డ్ అయిపోయిన వెంటనే దీన్ని తీసుకొని వెళ్ళి బ్యాంకుల్లో తాకట్టు పెట్టేస్తారు. ఇక్కడ అదే రాశారు. ఇక్కడ ఏం రాశారు అంటే, inclusion of an enabling provision permitting external commercial borrowings in addition to the existing provision for financing through government India approved financial institutions considering the ultra mega scale of the proposed investment. వీళ్ళు ఎక్స్టర్నల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి లోన్లు తీసుకొచ్చుకునేదానికి, గవర్నమెంట్ అప్రూవ్డ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి లోన్లు తీసుకునేదానికి వీళ్ళకి సేల్ డీడ్ రాయమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారంట, వీళ్ళు రాసేసారంట. అంటే అర్థం ఏంటి? ₹1 ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా, ఒక ఇటుక రాయి కూడా వైజాగ్లో, అనకాపల్లిలో, రాంబిల్లో వేయకుండా 60,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమికి వీళ్ళని ఓనర్లను చేసి, ఈ 60,000 కోట్ల రూపాయల వాల్యూ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని తీసుకొని వెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టి 80% లోన్ తీసుకొని, ఒక 40,000 కోట్ల రూపాయల లోన్ తీసుకొని నీకెంత నాకెంత అని పంచుకునేటువంటి ఒక కార్యక్రమం ఈ కార్యక్రమం. అదిగో ఇదిగోనే ఒక సంవత్సరంలో ఎలక్షన్స్ వస్తాయి. ఈ మధ్యలోపు బ్యాంకులకి ఇవ్వాల్సిన డబ్బులు బ్యాంకులకి వెళ్ళిపోతాయి, మేనేజర్లు తీసుకోవాల్సిన డబ్బులు మేనేజర్లు తీసుకుంటారు. వాళ్ళకేం పోయింది? సేల్ డీడ్ ఉంది, 480 ఎకరాలకు సేల్ డీడ్ ఉంది, ప్రభుత్వం అన్కండిషనల్ సేల్ డీడ్ రాసింది, ప్రభుత్వ బ్యాంకులు వస్తాయి, సేల్ డీడ్ మొత్తం చూసుకుంటే అప్రూవ్డ్ డిపిఆర్ రిపోర్ట్ ఉంటుంది. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టు పెడతాన్నాడు, శాంక్షన్ చేయండి, 40,000 కోట్లు శాంక్షన్ చేస్తాయి. అట్లాగనే కదా రఘురామకృష్ణరాజు గారు శాంక్షన్ చేయించుకుంది లోన్లు. 40,000 కోట్ల రూపాయల బ్యాంకులు లోన్లు శాంక్షన్ చేసేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున ఈ ఆదాని డిఫాల్ట్ అయ్యాడు, నీ ఇక్కడ ప్రాజెక్ట్ పెట్టలా, నేను కట్టను ప్రాజెక్ట్ అన్నాడు. బ్యాంకులో 480 ఎకరాలు ఉన్న ప్రభుత్వ భూమిని రిజిస్టర్ సేల్ డీడ్ ఉంది కాబట్టి ఆక్షన్ వేసుకుంటే వాళ్ళకి కావాల్సిన డబ్బులు వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ ఎవరైనా లాస్ వస్తే ప్రభుత్వ బ్యాంకులు లాస్ కింద రేపు సెంట్రల్ గవర్నమెంట్లో నరేంద్ర మోడీ ఉన్నాడు కాబట్టి 1,00,000 కోట్లు రైట్ ఆఫ్ చేసి పడేస్తారు బ్యాంకులకు లోన్లు. ఇది ఒక వ్యవస్థ. సామాన్యుడికి మాత్రం ఏటీఎంలో 3,000 రూపాయలు పెట్టకపోతే, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే నెలకు 300 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఫైన్ వేస్తారు. ఈ విధంగా ప్రభుత్వ భూములు మాత్రం 1,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి నీకెంత నాకెంత అని పంచుకుంటే మాత్రం వాళ్ళ మీద ఏం అధికారులు, వాళ్ళ మీద చర్యలు ఉండవు. వీళ్ళందరికీ మనం ఓట్లేసి వీళ్ళని చాలా గొప్పగా ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా కూర్చోబెడితే మళ్ళీ నారా లోకేష్ వెళ్తాడు. ఎయిర్పోర్ట్కి వెళ్తే వాళ్ళ అమ్మ చెప్పిందంట, నాయన ప్రభుత్వ సొమ్ములోంచి కాఫీ తాగమాక, అక్కడ ఏదైనా బ్రెడ్డో పీసో ఉంటే కొనుక్కొని ఎయిర్పోర్ట్లో ఎవరైనా అది ఉంటే నువ్వే డబ్బులు జేబులో ఒక 200-300 రూపాయలు పెట్టుకో, ఆ 200-300 రూపాయలు పెట్టుకొని నువ్వే అక్కడికి వెళ్ళి బ్రెడ్ పీస్లో ఉంటే దాన్ని ఏమంటారు, శాండ్విచ్ అంటారు, శాండ్విచ్లు అయ్యే కొనుక్కొని నీ సొంత డబ్బులతో తిను, కాఫీ కూడా వేరే దగ్గర తాకొద్దని వాళ్ళ అమ్మగారు నేర్పించారంట.
ఈ మహానుభావుడు పాటిస్తున్నాడంట. ఆ శుద్ధులు సూక్తులు ఆ ప్రవచనాలు మనం వినాలంట, రాష్ట్ర ప్రజలు నేర్చుకోవాలంట. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, నేను చేసే ఎలిగేషన్స్లో మీరు చేసినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ మీద సిబిఐ ఎంక్వైరీ మీరు వేయాలి. లేదు, ఇదిగో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారం ఉంది, ఇదిగో ఈ విధంగా 450 ఎకరాల ప్రభుత్వ భూమిని, లేకపోతే ఇప్పటి వరకు 60,000 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మే అధికారం, ప్రభుత్వ భూమిని 99 పైసలకు ఇచ్చే ఉంది అధికారం, ఇదిగో 450 ఎకరాలు, 80 ఎకరాలు, 500 ఎకరాలు, 1000 ఎకరాలు అమ్మే అధికారం మాకు ఉంది, ఇదిగో ఈ ప్రొవిజన్ ద్వారా మాకు ఉంది అని మీరు చూపించండి. మీరు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టచ్చు. మీ ఏపీఐఏసీ అధికారులను ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. ఏ హక్కుతోటి మీరు ఈరోజు ఈ కంపెనీకి సేల్ డీడ్ చేయమని మీరు హక్కు ఇచ్చారు? ఈ జీవోని మేము హైకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 1 ఎకరం కూడా అవినీతి పరంగా ఎవరికి వెళ్ళనియ్యమో. ఈరోజు కాకపోతే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా ప్రతి ఎకరాన్ని రికవర్ చేసి రాష్ట్ర ప్రజలకు పంచుతాం. అందులో డౌటే లేదు. ఎందుకంటే అన్నాను అంటే చేసి తీరుతాను, అందులో డౌటే లేదు. మీరు డౌట్ పడాల్సిన పని లేదు. రాష్ట్ర ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, అన్యాయంగా అక్రమంగా రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని పప్పు బెల్లాల్లాగా పంచిన ఏ ఒక్కడిని వదిలే ప్రసక్తి లేదు. దీనికి మీరు సమాధానం చెప్పి తీరాలి రాష్ట్ర ప్రజలకి. నెంబర్ 1. నెంబర్ 2, నిన్నటికి నిన్న ఇష్యూ చేసినటువంటి జీవోలు నేను చదివి వినిపిస్తా. అలాట్మెంట్ ఆఫ్ 60 acres ఆఫ్ ల్యాండ్ హిందూలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. మరి ఇది ఎక్కడా అర్థం కాలేదు కుప్పం నాకు. ఈ ఈ ఈ ఈ కంపెనీకి ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ద డెసిషన్ ఆఫ్ ది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్, గవర్నమెంట్ హియర్ బై అకార్డ్ అప్రూవల్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ 60 acres ఆఫ్ ల్యాండ్ హిండ్లో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కుప్పం ప్రాజెక్ట్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 800 కోట్లు. వీళ్ళు ఏదో పెట్టుబడి పెడతామన్నారంట. కన్స్ట్రక్షన్ రేటు 14 లక్షలకు పర్ ఏకర్ని అమ్మేశారు. 60 ఎకరాలు. ఏమంటే కుప్పంలో ఎకరం 14 లక్షలకు ఉందా? ఒక ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నటువంటి 35 సంవత్సరాల నుంచి ఒక ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నటువంటి ఒక కాన్స్టిట్యున్సీలో రేటు 14 లక్షల ఒక ఎకరం. సెంటే 14 లక్షలు ఉంటుందండి. ఇంకా ఎకరం 14 కోట్లు. 14 కోట్ల రూపాయల వాల్యూ ఉన్నటువంటి ఒక ఎకరాన్ని 60 ఎకరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీలో 14 లక్షలకు ఇచ్చేశారు. వీడు కంపెనీ పెడతాడో లేదో ఎవరికి తెలియదు, అసలు కంపెనీ ఉందో లేదో ఎవరికి తెలియదు. ఈ కంపెనీ 4 రోజుల క్రితం పుట్టినటువంటి కంపెనీని తీసుకొచ్చి 160 ఎకరాల ప్రభుత్వ భూమిని 14 లక్షలకి ఎకరానికి ఇచ్చేశారు. అంటే దీన్ని రాష్ట్ర ప్రజల యొక్క సమ్ముని పప్పు బెల్లాల్లాగా వాడుతున్నారా అందామా వద్దా మీరే చెప్పమంటున్నాను. నేను రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేసుకోమంటున్నా. మనం ఒక ఎకరం సంపాదించడానికి, మనం ఒక సెంటు భూమి కొనటానికి, ఒక చిన్న ఇల్లు కొనుక్కోవటానికి 30-40 సంవత్సరాలు ఉద్యోగం చేసి కష్టపడి ఒక రూపాయి పోగేసుకొని చీటీ పాటలు వేసుకొని కట్టుకుంటే కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో పొద్దున్నే తెల్ల చొక్కా వేసుకోవటం, ఇన్నోవా కారు వేసుకోవటం, ఒక నలుగురిని వెనకాల వేసుకొని ఇలా చొక్కా గుండి పెట్టే లోపు 1 కోటి రూపాయలు 10 కోట్ల రూపాయలు సంపాదించి వచ్చేస్తున్నారండి రాజకీయ నాయకులు. ప్రభుత్వాలను వాడుకొని, ప్రభుత్వంలో పెద్దలు వాడుకొని, మినిస్టర్కి ఒక కోట, ఎమ్మెల్యేకి ఒక కోట, ఆఖరికి కార్పొరేటర్కి కూడా సాయంత్రానికి 1 కోటి రూపాయలు సంపాదించుకోకపోతే ఎలాంటి పరిస్థితి అనే దౌర్భాగ్య పరిస్థితులకు రాష్ట్ర రాజకీయాలు తీసుకొచ్చినటువంటి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏమని మాట్లాడాలి రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోండి. ఇక ఈ విధంగా మన జాతికి సంపద, మన భవిష్యత్తు సంపద, మన పిల్లలకు రావాల్సిన భావి భారత సంపద, రేపొద్దున ప్రభుత్వ భూమి అనేదే లేకుండా ఎవడికి దొరికితే వాడు అమ్మేసుకొని, దోచేసుకొని మరలా రేపు ఎలక్షన్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఓటుకు 5,000, 10,000 మందు విందు పొందు ఇచ్చేసి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితుల్లో నీ పిల్లలకు ఉద్యోగం వద్దామా? ఇట్లాంటి బోగస్ కంపెనీలకి పెట్టుబడులు పెడతామని ఇస్తే ఒక్కడ పెట్టుబడి పెట్టడం, ఒక కంపెనీ రాదు, ఒక ఉద్యోగాలు రావు. నేను అడిగా నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు మొన్న అసెంబ్లీ వేదికగా ఇప్పుడున్నటువంటి మంత్రి చేసినటువంటి ఒక ప్రకటన, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రైవేటు ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి అని అడిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తాడు,
20 లక్షల ప్రైవేటు ఉద్యోగాల కల్పన జరిగిందని మొన్న సమ్మిట్లో చెప్పారు.